మిగతా డీటెయిల్స్ చూద్దాం. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పోరుబాట పట్టింది. కాసేపట్లో సీఈసీని కలవనున్నారు కాంగ్రెస్ నేతలు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై అధికారికంగా ఫిర్యాదు చేయబోతుంది. ఇక అదే సమయంలో న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మీనాక్షి అంశంపై అధిష్టానంతో చర్చించనున్నారు ఆయన. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. తెలంగాణలో నమోదైన కేసులోనే మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. లైంగిక ఆరోపణల కేసులో కాంగ్రెస్ నేతపై పార్టీ పరంగా చర్యలు తీసుకోలేదంటూ మీనాక్షిపై కోర్టులో పిటిషన్ వేసింది ఒక మహిళ. మీనాక్షితో పాటు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పన్నికారెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ లీడర్ చిట్టెం అభిజయ్ రెడ్డిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది ఆ మహిళ. ఇక ఈ పిటిషన్లోనే మీనాక్షికి సమన్లు ఇచ్చింది హైదరాబాద్ 4వ మెట్రోపాలిటన్ కోర్టు. ఈ సమన్ల విషయాన్ని పత్రాల్లో పేర్కొనలేదని మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైంది. మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడం దారుణమన్నారు సిపిఐ నారాయణ. ఎలాంటి కేసులు లేకుండా నిరాపడకుండా మీనాక్షి మాత్రం అవకాశం ఇరా మరి అన్యాయం ఉంది. ఆమె మీద కేసులు ఏమి లేవు, ఒకటి తర్వాత ఆమె మీద అట్లాంటి రిమార్క్స్ ఏమి లేవు. అనవసరంగా గుడగా ఎత్తేసేట్టుగా ఆమె పార్లమెంటుకు పోనీయకుండా ఆపడానికి జరిగిన కుట్ర తప్ప ఇంకోటి కానే కాదు. అందులో ఒక మహిళకు ఇంత భయపడాల్సిన అవసరం ఉంది. ఒక మీనాక్షి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వస్తే మీ కంపెనీ మునిగిపోతాయా, పురాణకు పోతాయా? ఇది బీజేపీ గవర్నమెంట్ అదేం బాగలేదు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం వెనుక బీజేపీ కుట్ర ఉందన్నారు మంత్రి సీతక్క. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేసి మరి ఆమె యొక్క నామినేషన్ను రిజెక్ట్ చేయడం అనేది అత్యంత దుర్మార్గం. ఈరోజు బీజేపీ ప్రభుత్వము, బీజేపీ పార్టీ ఎంత మహిళా ద్రోహి, మహిళల వ్యతిరేకి అనేది కూడా అర్థమవుతుంది. ఒక గాంధేయవాదిగా పనిచేస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారిని మరి పార్లమెంట్లోకి, రాజ్యసభలోకి రానియకుండా కుట్ర చేసి, అసలు అది కేసే కాదు, ఎవరికో ఏదో క్రమశిక్షణ యాక్షన్ తీసుకోలేదనే ఒక చిన్న దాన్ని అడ్డం పెట్టుకొని ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం తగదు. మోడీ గారు, మీరు నిజాయితీగా ప్రజల యొక్క ఓటు ద్వారా గెలవాలి తప్ప ఇలా కుట్రలు చేసి ఇతర పార్టీలను అత్యంత ఘోరంగా విభజనలు చేసి విద్వేషాలు, విభజనలు, మరి ఇలాంటి చిల్లర రాజకీయాలతోటి మహిళల యొక్క స్థైర్యాన్ని, ధైర్యాన్ని దెబ్బతీయలేరు.